ప్రైజ్ ద లార్డ్. ఇవాళ మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి సింహము చిట్టెలుక. ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. 1 Samuel 16th chapter 7th verse. People look at the outward appearance, but the Lord looks at the heart. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. స్టోరీలోకి వెళ్ళిపోదాము. మరి ఒక అడవిలో ఒక సింహం బాగా నిద్రపోతూ ఉంది. ఒక చిట్టెలుక ఆనందంగా గంతులు వేస్తూ ఆ సింహం మీద ఎక్కింది. అప్పుడు ఆ సింహం నిద్రలో నుండి మేల్కొని, నా నిద్ర చెడగొట్టిందెవరు అని కోపంగా గర్జించింది. అప్పుడు ఆ చిట్టెలుకను పట్టుకొని, నా నిద్ర పాడు చేసిన చిట్టెలుకవు నువ్వేనా? నేను ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు అని కోపంగా చెప్పింది. ఆ చిట్టెలుక ఏడుస్తూ, సింహం రాజా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడూ నేను అలా చేయను, నన్ను విడిచిపెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను అని బ్రతిమాలింది. సింహం రాజా నువ్వు ఇంతున్నావు, నువ్వు నాకెలా సహాయం చేస్తావు అని నవ్వి, సరే పో అని ఆ చిట్టెలుకను విడిచిపెట్టింది. ఆ తరువాత ఒకరోజు వేటగాళ్ళు వచ్చారు. ఆ వేటగాళ్ళు వచ్చి సింహమును పట్టుకొని దానిని వలలో వేశారు. ఆ సింహము వలలో చిక్కుకొని అయ్యయ్యో అని ఏడ్చింది. ఆ శబ్దము వినిన చిట్టెలుక వెంటనే వచ్చి పళ్ళతో ఆ వలను కొరికి తెంపింది. ఆ తరువాత ఆ సింహం తప్పించుకొని చిట్టెలుకను చూస్తూ కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుండి పారిపోయింది. చూసారా, మొదట్లో ఆ సింహం నువ్వు చిట్టెలుకవు, నువ్వు నాకెలా సహాయం చేయగలవు అని అడిగింది. అయినను ఆ చిట్టెలుకే ఆ సింహమును కాపాడింది. అదేవిధంగా మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మీరు పొట్టివారైనను పొడుగువారైనను నల్లగా ఉన్నను తెల్లగా ఉన్నను యేసు ప్రభువు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఈ చిట్టెలుక వలె మీరు కూడా గొప్ప కార్యములు చేయుదురు. ప్రేయర్ చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, మేము నిన్ను ప్రేమించుచు నీకై గొప్ప కార్యములు చేయుటకు మేము నీ యొక్క జ్ఞానముతో నింపుము. నా ప్రార్థన అంగీకరించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.